సింగరేణి సంస్థ పరిధిలోని మారుపేర్లు విజిలెన్స్ బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత కొద్ది రోజులుగా శాంతియుతంగా నిరసన దీక్షలు నిర్వహిస్తున్నారు. RG1 హెడ్ ఆఫీస్ ముందు 3 రోజుల పాటు నిరసన దీక్ష చేపట్టిన బాధితులు అనంతరం దాని కొనసాగింపుగా కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట నిరసన దీక్షను ప్రారంభించారు. అయితే సింగరేణి యాజమాన్యం నుండి గాని ప్రభుత్వ వర్గాల నుండి గాని ఎలాంటి స్పందన రాకపోవడంతో వారు ప్రస్తుతం ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఆ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభమై ఇప్పటికీ 56 గంటలు పూర్తయింది. నిరసన దీక్ష శిబిరంలో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తుంది. రాత్రి కురిసిన వర్షంలో తడవడంతో పాటు చలి కారణంగా దీక్షాపరుల బీపీ ఒక్కసారిగా పడిపోయింది. రాత్రి వేళల్లో స్థానిక RMP వైద్యులు వచ్చి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించగా ముగ్గురి పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి IV ఫ్లూయిడ్స్ ఎక్కించకపోతే ప్రాణాపాయం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా వారు తమ దీక్షను కొనసాగించారు. నేడు ఉదయం వైద్యులు మళ్లీ వచ్చి పరీక్షించగా దీక్షాకారుల ఆరోగ్య పరిస్థితి మరింత విషయంగా మారింది. ముఖ్యంగా ముగ్గురి బీపీ ప్రమాదకర స్థాయికి పడిపోయింది. ఒకరి రక్తపోటు 70/60, ఇంకొకరిది 80/60, మరొకరిది 90/60గా నమోదైంది. దీక్షలో ఉన్నవారు లేవలేని స్థితిలో ఉన్నారు. ఇందులో ముఖ్యంగా మారుపేర్ల సంఘం అధ్యక్షులు లక్క శ్రావణ్ గౌడ్ ఆరోగ్యం మరింత ఆందోళనకరంగా విషమంగా మారింది. కాగా సింగరేణి యాజమాన్యం తరపున CNMD లేదా సంబంధిత డైరెక్టర్ వెంటనే స్పందించి స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా ఉప ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తమ న్యాయమైన డిమాండ్లపై సానుకూల ప్రకటన చేయాలని బాధితులు కోరుతున్నారు. ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం స్పందించి స్పష్టమైన సమాధానం ఇస్తేనే దీక్ష విరమిస్తామని వారు స్పష్టం చేస్తున్నారు. దీక్షా శిబిరంలో ఉన్న ఎవరికైనా ప్రాణాపాయం జరిగితే దానికి పూర్తిగా సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని బాధితులు హెచ్చరిస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి బాధితుల ప్రాణాలను కాపాడి వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. కమిటీ ఫార్మింగ్ ఏందో తెలియదు, ఆ కమిటీ మీటింగ్ ఎప్పుడు జరుగుతుందో తెలియదు, కమిటీ నిర్ణయం ఈ రోజు వరకు ప్రకటిస్తామని కూడా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఈ కమిటీలన్నీ కాలయాపన కోసమే అని చెప్పి తెలుసుకున్న మా నాయకులు లక్క శ్రావణ్ గౌడ్ గారు వెంటనే ఆమరణ నిరాహార దీక్షకు ఉద్యోగం వచ్చుడో సచ్చుడో అని చెప్పే నినాదంతో ఆమరణ నిరాహార దీక్ష తీసుకోవడం జరిగింది. 2 రోజుల నుంచి ఆయన ఆరోగ్యం అంత ఏం బాగాలేదు. నిన్న సాయంత్రం డాక్టర్ వచ్చి చెక్ చేయగా 60/80 బీపీ ఉన్నది. వారందరూ స్పృహ కోల్పోయి ఉన్నారు. మీరు చూస్తే అర్థమవుతుంది. దయచేసి సింగరేణి యాజమాన్యం మొండి వైఖరిని విడనాడి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మా వాళ్ళకి ఎలాంటి ప్రాణహాని జరగకుండా చూసుకోవాలి. ఒకవేళ వీళ్ళకి ఏమైనా ప్రాణాపాయం జరిగితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి యాజమాన్యం మరియు ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వ పాలకులు రేవంత్ రెడ్డి గారికే వారి యొక్క ఈ ఇబ్బంది వారికే చెందుతుంది. ఖచ్చితంగా ఈ పాపం వారే మూట కట్టుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది.